ఫ్రెండ్స్ అది ఏమంటారు శ్మశాన వాటిక అది నిండిపోయింది వరద వచ్చినప్పుడు చేపలు పడుతుంది అందరం పట్టుకోవడానికి. నేను ఇప్పుడు మీకు వరద చూపించడానికి మా ఊరు కట్ట మీదకి అయితే వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము వెళ్తున్నాము. అయితే అక్కడ వరద వాళ్ళది కూడా నిండి మా వైపు కట్ట తెగి వాటర్ ఆపుతున్నా కూడా ఆగకుండా వస్తుంది. అంటే మాకు కూడా హెచ్చరికలు చెప్తున్నారు, అంటే జాగ్రత్తగా ఉన్నామని చెప్పి. అది చూసారా, అలా 2-3 చోట్ల కూడా వేసారు. అలా ఇక్కడైతే ఎక్కువగా వాటర్ వచ్చి లీక్ అయిపోతున్నాయి. చూడండి ఎంతమంది జనం వచ్చారు. వీళ్ళందరూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వాళ్ళే. అవంతా చాలా లోతు ఉంటుంది ఆ ప్లేస్. అలాంటిది అదే నిండి మా వైపు కూడా వస్తున్నాయి. ఆ కట్టలు ఎందుకు వేసారంటే వాటర్ లీక్ అయిపోయి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఆపడానికి ఆ కట్టలు అయితే వేసారనమాట. ఎంత వేసినా అవి అయితే ఆగట్లేదు, లీక్ అవుతూనే ఉన్నాయి. మా పరిస్థితి ఎలా ఉందంటే, అటు వాళ్ళదైతే ఛాతీ వరకు నిండిపోయి ఉన్నారు మనుషులు నుంచుంటే, అలా ఉందంట వాటర్. ఒక పక్క కాలువ వదిలేసారు మాకు, పెద్ద కాలువ, దాని ద్వారా వాటర్ నిండుతున్నాయి. ఇంకోవైపు ఏమో ఇలా వరద నీళ్ళు వస్తున్నాయి. దాంతో వర్షం పడుతుంది. కానీ పాపం ఈసారి మా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పొచ్చు. అది చూడండి వేస్తున్నారు కట్టలో, చాలా ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు కూడా, కానీ లేదు, వస్తూనే ఉన్నాయి వాటర్. వీళ్ళు అడ్డున్నారు. కొంచెం చూపిస్తాను చూడండి, అక్కడ కింద కూడా వస్తాయి వాటర్. వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు నుంచునేసరికి క్లారిటీగా మీకు కనిపించట్లేదు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, అంటే ఈ సరౌండింగ్స్ వాళ్ళే వచ్చి చూసారు. అదంతా చాలా లోతు. అలాంటిది ఆ చెట్టు చూసారు అంత మునిగిపోయిందో. దాని ద్వారా మీకు తెలియచ్చు, అంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా. దానికి చూడండి అదంతా వాటర్ నిండిపోయింది. ఇంకా ఒక 1-2 గంటల్లో మాకు రావచ్చు అని చెప్పారు. నేను చూసేసి ఇంకా చేస్తాను. చూడండి ఇది కూడా, ఇక్కడ కూడా వాటర్, అదంతా వాటర్. ఇదేం చిన్నవి కట్ అయినవి, ఇక్కడ చిన్నగా వాటర్ వస్తున్నాయి. అది మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. అవి కట్లేసేసారు ఆపేయడానికి. అంతే, ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇది మా ఊరిలో పరిస్థితి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.